సార్ ఎక్కడైనా కరెక్ట్ గా తెలుసా? అవునరా. రోడ్డు కూడా సరిగ్గా లేని చోట వెతికి ఎలా పట్టుకోగలం సార్? వెళ్ళి చూద్దాం. మందులు చేంజ్ చేయాలి. ఇది భయంకరమైన విషజ్వరం, త్వరగా అందరికీ వ్యాపిస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతవరకు దీనికి మందులు దొరకట్లేదు. ఏదైతేనే నేను మందులు మార్చిస్తాను. కొత్త మందుల క్యాంపు నుంచి నర్సు వచ్చేస్తుంది, సరేనా? సారు, దయచేసి ఇక్కడ గొడవ చేయకండి. మీరు రమ్మన్న చోటుకు నేను వస్తాను. అసలే కళ్యాణి వాళ్ళమ్మ జబ్బుతో మంచాన పడుంది. పాప ఇలారా. అమ్మకి ఏమైంది? అమ్మకి జ్వరం వచ్చింది, మందు కూడా ఇచ్చాం. ఇప్పుడు పిలిస్తే అమ్మ పలకడం లేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళలేదా? డాక్టర్ గారు మందులు ఇచ్చారు, మీరు వెళ్ళొచ్చు. మీరెవరు? నేను ఈ ఊరోనే దాత్రా. ఊళ్ళో ఎవరికైనా ఒంట్లో బాగోపోతే క్యాంప్ వాళ్ళు వచ్చి మందులు ఇస్తారు. మాకచ్చాలు. సారు, మా అమ్మకి ఒంట్లో బాగోలేదు, ఆస్పత్రికి తీసుకువెళ్ళాలి. కళ్యాణి, లోపలికి వెళ్ళా. వెంకట్ సార్, ఇవన్నీ హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఓకే సార్. కావాల్సిన వస్తువులు తీసుకో, అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్దాం. అది ఎలా కుదురుతుంది సార్? మా గూడానికి వచ్చి మీరెలా అధికారం సెలయిస్తారు? ఏంటి భద్రా ఇది? ఇవన్నీ హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే అన్యాయంగా ఇక్కడే చనిపోతుంది. పోయే కాలం వస్తే పోక తప్పదు కదా సారే. మీరు తలుచుకుంటే మాత్రం చావును తప్పించగలరా ఏంటి? మనం ఒకసారి ప్రయత్నించి చూద్దాం. మీరిక బయలుదేరచ్చు. మా గూడెం విషయంలో జోక్యం చేసుకుంటే నరికి కాకులకి గెద్దలకి వేస్తాం. నన్ను ఎవరు అనుకున్నావురా? మక్కలు ఎరగదీస్తా ఏమనుకున్నావు? పోరా! వెంకీ, బండి తీసుకురా.